మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అనే స్కీమ్ ఏదైతే ఉందో ఇది పేద విద్యార్థులందరికీ కూడా ఒక వరం అనే చెప్పాలి. ఎందుకంటే మరి చాలామంది కూడా ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో మరి గవర్నమెంట్ అయితే ఆదుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మరి ప్రభుత్వానికి అటువైపు డిగ్రీ కళాశాలలో అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు కూడా మరి ఇప్పుడు కొన్ని డిమాండ్లు అయితే చేస్తూ ఉన్నాయి. ఏమని, మాకు 2023, 2024 సంబంధించి అదేవిధంగా 2024, 2025 సంబంధించి ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మాకు ఇప్పటికి కూడా కొన్ని బకాయిలు ఉండే ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి. సో మరి మాకు మీరు కనుక రీఎంబర్స్మెంట్ వేయకపోతే మాకు కాలేజీ నడపడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇంకో పక్క చూస్తుంటేనేమో మరి ఇక్కడ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. సో ఇప్పుడు మరి రీఎంబర్స్మెంట్ కనుక మాకు కనుక వేయలేకపోతే సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అనేది మేము తర్వాత చూసుకుంటాము. సో దాని తర్వాత మరి డిగ్రీ కళాశాలలు ఏమంటున్నాయి, మీరు కనుక రీఎంబర్స్మెంట్ ఇప్పుడు కనుక చెల్లించకపోతే మేము నిర్దాక్షిణ్యంగా కాలేజీలే మూసేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకో డిమాండ్ వీళ్ళు తీసుకొస్తుంది ఏంటి అంటే, మరి ఏవైతే ఇప్పుడు ఫీజు విషయంలో చూసుకుంటే మరి ఫీజుల్లో కూడా కొన్ని విధానాలు అదేవిధంగా ఈ ఫీజుకి సంబంధించి కూడా కొన్ని సవరణలు చేయండి. సో అంతకుముందు 2014 నుంచి 19 వరకు ఏదైతే మరి కొన్ని విధానాలు ఉన్నాయో సో వాటినే మళ్ళీ అమల్లోకి తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట.